వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ, నిత్యం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అది పాపం అని కూడా గుర్తించము, అసలు ఆలోచన కూడా రాదు. ఇటువంటి పాపాలకు ప్రక్షాళన అనేది ఎలా జరుగుతుందంటారు? దేనికైనా కానీ ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం చెందడము అనేది, పశ్చాత్తాపము సకల ప్రాయశ్చిత్తకరం. అంటే దొంగతనంగా ఊరికే ఇది నేను పశ్చాత్తాపం పడిపోయాను నేను మళ్ళీ చేస్తాను కాదు. గంగలో మునిగి దేన్నో వదులు అనేసి మళ్ళా ఇంటికి వచ్చి అదే మెక్కడం కాదు. एक बार छोड़ दिया तो जिंदगी भर उसको छोड़ते అంతే. అట్లాగానే ఇది కూడా, అయ్యో నేను ఆ తప్పు చేశాను, ఆ చేసిన మూలంగా వాడు ఇంత బాధపడ్డాడు, నేరుగా వెళ్ళి అయ్యా నాతో అయిపోయింది పొరపాటు, ఇంకా నా జీవితంలో చేరను, ముందు నువ్వు నన్ను క్షమించు. ఓకే, అంత విశాల హృదయం మనకుందా? లేదు. చెయ్యగలిగినప్పుడు మనలో మనసు తేలికైపోతుంది. అబ్బా వాడు నన్ను క్షమించాడు, ఈ తప్పు చేపట్టి ఇన్నాళ్ళు ఈ నరకం నేను అనుభవించాను, ఎందుకు చేయాలి ఈ తప్పు, అస్సలు చెయ్యను. ఆ స్థితికి పశ్చాత్తాపం చెందినప్పుడు ఇంకా దానికి అక్కడే ప్రాయశ్చిత్తం జరిగిపోయాను. అట్లా అనుకుని బలవంతంగా ఒక కుక్కను మేకను పొడిచి చంపి అయ్యో నిన్ను చంపాను ఐఆమ్ సారీ అని 100 సార్లు చెప్పేసి నేను పశ్చాత్తాపడిపోయాను అనేసి ఒక గంట ఏడనో కూర్చొని అయ్యో నేను కుక్కను చంపాను అని ఏడ్చేసి ఆ తర్వాత మళ్ళీ వండుకొని ఇంకో కుక్కను చంపాను మొదలు పెడితే నో యూస్. ఈ తప్పు నాతో ఈ రోజు జరిగింది, తెలుసో తెలియకో బుద్ధుండో బుద్ధి లేకో చేశాను, ఇంకా జీవితంలో నేను ఇటువంటి తప్పు చేయను, 600 చేయను. ఇంకో చోట జరుగుతుంటే కూడా నేను ఖండిస్తాను అనుకున్న స్థాయికి పోయినప్పుడు ఈ పాపం శమం అవుతుంది. ఓకే స్వామీజీ, మీరు ఇచ్చిన వివరణను బట్టి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఒక చిన్న డౌట్ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ డౌట్ కూడా వచ్చింది. డౌట్ వచ్చింది ఏంటంటే, అది మీరు చెప్పే ఆ వివరణలోనే ఒక పదాన్ని పట్టుకుంటే నాకు ఆ డౌట్ వచ్చింది. ఏంటంటే గంగలో మునిగిన నా పాపాలు పోయినాయి కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి చేసి మళ్ళీ పోయి మురుగుతా అంటే అది సరికాదు అని చెప్పి. అయితే ఇప్పుడు మనం బ్రతికున్నంత కాలము అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో చేసి ఉంటాము, ఆ కర్మ మళ్ళీ మనని వెంటాడుతుంది అన్న నమ్మకంతో ఈ దైవారాధన కానివ్వండి, హోమాలు, ఈ గంగలో స్నానం చేస్తే తొలగిపోవటము, ఇలాంటివి కొన్ని తెలిసి చేస్తాం కర్మను తొలగించుకోవడానికి. అయినా ఎందుకు తొలగిపోవట్లేదు, మళ్ళీ ఇంకొక జన్మకి ఎందుకు దారి తీస్తోంది ఈ కర్మ మిగిలిపోయి? అదే గంగలో మునిగినప్పుడు పరిపూర్ణంగా అమ్మా నేను చేసిన పాపాలు హరించేదానా, అసలు గంగలో మునిగేటప్పుడు అక్కడున్న పండాలు మీ చేత ఒక మంత్రం చదివిస్తారు. నమ గంగాయే విష్ణు పాదోద్భవాయే శివ శిఖాజ నివాసిన్యై దశహరాయై గంగాయై స్వాహ అని చెప్పుడు అని మునగమంటారు. దశహర అదే మనం చేసుకునే దశహర అంటే 10 రోజుల పండుగ కాదు, విజయదశమి. మనలో ఉన్న 10 రకాల పాపాలు, మనోవాక్కాయాలతో 10 రకాల పాపాలు తప్పులు చేస్తున్నాం. వాక్కుతో అబద్ధాలు ఆడుతున్నాం, చాడీలు చెప్తున్నాం, అవును, తినకూడనటి తింటున్నాం, 3 రకాల తప్పులు. మనస్సుతో ఈర్ష, ద్వేషం, పగ, అసూయ, ఓ 3 या 4 7 కాయముతో దొంగతనము, చౌర్యము, పరధార గమనం, పరపురుష గమనం, ఈ 10 పాపాలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడో తెలుసో తెలియకో జరిగిపోతుంటాయి. ఇటువంటి ఈ 10 పాపాలను దశహరాయై గంగాయై నా 10 పాపాలను హరించు, ఇదే రావణుని 10 తలకాయలను హరించి 9 రోజులు యుద్ధాలు చేసి ఆఖరిన విజయం పొందడమే విజయదశమి. అంతంత అర్థాలతో మన వాళ్ళు పెట్టారు. ఈ దసరా చేసుకుంటున్నామంటే సరదా చేసుకోవడం కాదు, ఒక్కొక్క రోజు నీలోని ఈ 10 పాపాలను హరింప చేసుకుంటూ వీటి మీద విజయం పొందడం, అది దశహర దసరా.
దశకంఠ వధ కూడా అదే అర్థం. మ్మ్. నీలోనే ఈ 10 తలకాయలు ఉన్నాయి. ఉన్నాయి. అక్కడ చూడు వాడిని దశముఖుడు అనలేదు, ఆ, దశకంఠుడు అన్నాడు. సో యువర్ వే ఆఫ్ టాకింగ్ 10 రకాలుగా. అవును. తిట్టుతో మాట్లాడతావు, ప్రేమగా మాట్లాడతావు, బుజ్జగింపుగా మాట్లాడతావు, బీటిగా మాట్లాడతావు, రిక్వెస్ట్గా మాట్లాడతావు. నీ అవసరానికి తగినట్లు నీ గొంతు మారుస్తాడు. మ్మ్. మ్మ్. తక్కువ ఉంటే యాయ్ అంటాడు, ఆ, అయ్యా అంటాడు. ఇన్ని 10 గొంతులు నువ్వు మారుస్తుండవు. వాడు అదే దశకంఠుడు. మ్మ్. ఓకే. ఆ పాపాలన్నింటినీ హరించడానికి రాముడు చంపాడు. అప్పుడు దసరానే పడింది. మ్మ్. ఈ దసరాకు ఇన్ని కథలు ఉన్నాయి. మ్మ్. అన్ని కథల వెనకాల మూలం ఏంటి? నువ్వు చేస్తున్న దశవిధ పాపాలను హరింప చేసుకో. నువ్వే మ్మ్. విజయం పొంది విజయదశమి చేసుకో. దీన్ని బట్టి ఈ పండుగలు జరుపుకోవాల్సిన అర్హత రావాలి అంటే ఫస్ట్ మనం జ్ఞానంతో, ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానంతో ఉన్నప్పుడే మీరు చెప్తూ చేసుకోవాలి. ఉంటే మళ్ళీ మాకు ఇంకో కొత్త మాట వచ్చింది. ఆ, అసలు మీ తెలుగు భాష మళ్ళీ ఇదే గొప్పతనం. ఆ, మన పెద్దవాళ్ళు మనల్ని పండుగ చేసుకో అన్నారు. మ్మ్. నిన్ను నువ్వు పండుగ చేసుకో. ఓ, ఒక చెట్టుకు కాయ పిందె మొగ్గ వస్తుంది ఫస్ట్. అవును. కొన్ని మొగ్గలు రాలిపోవచ్చు, అంతే. మొగ్గ పువ్వు అవుతుంది. మ్మ్. పువ్వు కూడా రాలిపోవచ్చు. పువ్వు పిందె కావడం కష్టం. మ్మ్. పిందె అయింది. వర్షానికో వడగండ్లకో పిందె కూడా రాలిపోవచ్చు. ఈ పక్షో పురుషో తినొచ్చు. మ్మ్. పిందె కాయ అయింది. మ్మ్. కాయ కూడా రాలిపోయే సందర్భం ఉంది. పండుగ కావాలంటే ఎన్ని స్టేజులు దాటుకోవాలా, ఎన్ని కష్టాలు అధిగమించాలా. అవును. నిన్ను నువ్వు పండుగ మార్చుకో మ్మ్. అని ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు పెట్టి ఇవి చేస్తుంటూ మెల్లమెల్లగా నువ్వు క్రమంగా పరిణితి చెందు. పిందె వగురుగా ఉంటుంది, మ్మ్. కాయ పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది. మామిడి పండు మ్మ్. అది ఎంత అద్భుతమైన అద్భుతం. రుచిగా స్వాదిస్తాడు. అవును. అంటే నువ్వు ఈ కష్టాల నుంచి ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ 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 రాటు తేలి మ్మ్. నువ్వు పండుగ మారు అనే దానికి మీ తెలుగులో దాన్ని పండుగ మారు అన్నారు. బాబా ఎంత అర్థం ఉందో స్వామిజీ. నిజంగా ఇంక ఇంప్రెస్ అంతే. మీరు మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి కానీ అయ్యో, సమయం అయితే సరిపోదు. అది తప్పదమ్మా. ఎంత మంచి క్లారిటీ ఇచ్చిన అంటే నాది కూడా చిన్న స్వార్థం, మనిషికి స్వార్థం ఉండద్దు అంటారు కానీ ఇంకో 2 పాయింట్లు ఎక్కువ ఏమన్నా నేను అడిగితే చెప్తారనే ఒక స్వార్థం అనమాట. సంతోషం స్వామీజీ, ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మా ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై లోకా శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.